నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. క్యాన్సర్ క్యాన్సర్ పేరింటినే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది. ఒక మహమ్మారి, ప్రాణాంతకమైన వ్యాధి అని అంటారు. మరి ఈ క్యాన్సర్ గురించి చాలామందికి అవగాహన లేదు. అందుగురించే ఈరోజు మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీహర్ష, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే రోబోటిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్. మరి శ్రీహర్ష గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ఇండియాలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్స్ ఏంటివి? మరి ఈ క్యాన్సర్స్ అనేవి ఆ, అంటే ప్రాణాంతకంగా ఎందుకు మారాయి? ఓకే, గుడ్ క్వశ్చన్. మన దేశంలో క్యాన్సర్ బర్డెన్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంది. ఓకే, మనం జనరల్గా క్యాన్సర్ అన్న మాట వినగానే అదొక మహమ్మారి, దాని గురించి వినగానే భయం వేయడం అవన్నీ గమనిస్తూనే ఉన్నాం. కారణం ఏంటి అంటే, ఇంతకు ముందు రోజుల్లో క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ వస్తే ఖచ్చితంగా చనిపోతారు, ఆ డయాగ్నోసిస్ అవ్వగానే ఇంకా హోప్ ఏమి ఉండదు అని ఫిక్స్ అయిపోవడం. సో అలాంటి సినారియో ఇవాళ కొద్దిగా మారుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్ అవుతున్నాయి, క్యాన్సర్ వచ్చిన వాళ్ళ అవుట్కమ్స్ పెరుగుతున్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. మన భారతదేశంలో ముఖ్యంగా కంపేర్ చేస్తే ఏ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయో చూస్తే అది ఆడవారిలో మగవారిలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓవరాల్గా మగవారిలో వచ్చే కామన్ క్యాన్సర్స్ వచ్చేసి లంగ్ క్యాన్సర్, అన్నిటికన్నా టాప్. దీంట్లో లంగ్ క్యాన్సర్ ఉంటుంది. దాని తర్వాత నోటి క్యాన్సర్. నోటి క్యాన్సర్ అంటే ఇంక్లూడ్స్ నాలుక కానీ, లోపల చీక్స్ కానీ, దవడలు, పెదాల నుంచి వచ్చే క్యాన్సర్స్. తర్వాత స్టొమక్ క్యాన్సర్, ఆ తర్వాత కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే అన్నం తీసుకునే దారిలో వచ్చే క్యాన్సర్స్, అన్నవాహిక క్యాన్సర్స్. అన్నవాహిక అంటే ఈసోఫెగస్ కాదు, జీర్ణాశయం, స్టొమక్ క్యాన్సర్. ఓకే, అండ్ కోలోరెక్టల్, పేగు, పెద్ద పేగు ఉన్నాయి. అవి వేరు. అవి కూడా అవి ఇంకా డేంజరస్గా బిహేవ్ చేస్తాయి, కానీ అవి కొద్దిగా రేర్ అనమాట. ఇవి మనం మోస్ట్ కామన్ క్యాన్సర్స్గా మాట్లాడుకుంటున్నాం. మగవారిలో ఓవరాల్గా కూడా లంగే. మగవారిలో ప్రైమరీ లంగ్, తర్వాత ఓరల్ క్యాన్సర్స్, నోటికి వచ్చే క్యాన్సర్స్, అండ్ తర్వాత స్టొమక్ క్యాన్సర్స్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్. కోలోరెక్టల్ అంటే పెద్ద పేగు, మలద్వారంలో వచ్చే క్యాన్సర్స్ అనమాట. ఇవి కాకుండా ఆడవారిలో అయితే కొంచెం డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్, ఇవాళ రోజున బ్రెస్ట్ క్యాన్సర్ అనేది టాప్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ఉండేది, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇంతకుముందు మన దేశంలో ఆడవారిలో మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఉండేది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంచెం ఎఫ్లూయెంట్ పాపులేషన్, సిటీ డ్వెల్లింగ్ పాపులేషన్లో మాత్రం చూసేవాళ్ళం. బట్ ఇవాళ రోజున బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్స్ ఎంత పెరిగిపోయాయంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ దీస్ డేస్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ఆ తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయన్నమాట. క్యాన్సర్ అనేది ఏ శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. అది ఒక మాట మాత్రమే, కానీ క్యాన్సర్ అనేది సింగిల్ డిసీజ్ కాదు. అసలు ఏంటి సార్ క్యాన్సర్ అంటే? క్యాన్సర్ అంటే మన శరీరం అంతా కూడా, మనకు కనిపించే ఈ శరీరం చాలా ఆర్గాన్స్ లాగా డివైడ్ అయి ఉండడం, చాలా అవయవాలు ఉంటాయి మనకి. అవయవాల్లో మళ్ళీ కణాలు ఉంటాయి, చిన్న చిన్న కంటికి కనపడని కణాలతో మన బాడీ తయారవుతుంది. ఆ కణాలు అనేవి కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ ఫ్లక్స్లో ఉంటాయి. అంటే పాతవి చనిపోవడము, కొత్తవి తయారవ్వడము, పెరగడము అలా ఉంటాయి అన్నమాట. ఏజింగ్ సెల్స్ చనిపోతూ ఉంటే కొత్తవి వాటిని రీప్లేస్ చేస్తూ ఉంటే మన బాడీ ఒక డైనమిక్ ఆర్గానిజం. ఈ ప్రాసెస్ అనేది చాలా టైట్లీ రెగ్యులేటెడ్ ఉంటుంది. అంటే ఏవైతే చనిపోతాయో వాటిని మాత్రమే రీప్లేస్ చేస్తూ వాటి స్పెసిఫిక్ రోల్స్ అసైన్ అయిన కణాలు మాత్రమే డివైడ్ అవుతూ ఉంటాయి. క్యాన్సర్ అలా కాదు. ఈ సెల్ డివిజన్లో ఎక్కడైనా కంట్రోల్ కోల్పోతే కొన్ని కణాలు అన్కంట్రోల్గా డివైడ్ అయిపోయి ఒక గడ్డలాగా తయారవ్వడం కానీ, లేకపోతే ఏవైనా పని మామూలుగా ప్రతి కణానికి దానంతట అది చేయాల్సిన పని ఉంటుంది బాడీలో, ఆ పని చేయకుండా పనికిరాని కణాలుగా తయారవ్వడము, అవి అక్కడే అదే ఆర్గాన్లో మిగతా కణాలని రీప్లేస్ చేసేయడము, ఇన్వేడ్ చేయడము, అంటే వేరే కణాలను చెడగొట్టడం, వేరే కణాలు పనిచేయకుండా చేయడం, వాటిని డిస్ప్లేస్ చేసేయడం అనమాట. అంటే పనికిరాని టిష్యూతో నిండిపోతే ఆర్గాన్ పని జరగదు కదా. దాంతోపాటు అవి అక్కడ నుంచి విడిపోయి, ఇప్పుడు సపోజ్ ఊపిరితిత్తుల్లో స్టార్ట్ అయిన క్యాన్సర్ అక్కడ గడ్డ తయారయ్యి అక్కడ నుంచి కణాలు విడిపోయి బాడీలో వేరే ఆర్గాన్స్కి వెళ్ళి కూడా అక్కడ గడ్డలు ఫామ్ చేస్తుంది అనమాట. దాన్ని మెటాస్టాసిస్ అంటారు. ఏ డిసీజ్కి అయితే, ఏ గడ్డకైతే స్ప్రెడ్ అయ్యే నేచర్ ఉండి వేరే ఆర్గాన్కి వెళ్ళి దాన్ని డ్యామేజ్ చేయగలుగుతుందో దాన్ని క్యాన్సర్ అంటాం.
అది ఏ ఆర్గాన్ నుంచి అయినా రావచ్చు. అచ్చా అచ్చా. ఒక అవయవానికి వచ్చిన ఏదైతే సెల్స్ ఉంటాయో పాడైపోయి అవి మళ్ళీ వేరే అవయవాన్ని కూడా పాడు చేస్తే దాన్ని నేచర్ ఉన్నదాన్ని క్యాన్సర్ క్యాన్సర్ అంటాం. అంటారు. ఓకే. సో ఇట్లా కాకుండా అలాంటి నేచర్ లేకుండా జస్ట్ ఓన్లీ ఒక గడ్డలాగా ఉంటే దాన్ని దాన్ని ట్యూమర్ అంటారు. ట్యూమర్ గడ్డ అంటే ఫామ్ అయ్యేదాన్ని మనం ఏ గడ్డ అయినా సరే ట్యూమర్ ఫస్ట్ అంటాము. ట్యూమర్. ఆ ట్యూమర్ అంటే ఏం లేదు, ఇట్స్ అన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ గడ్డ అంతే. అంతే. కణాలతో తయారైన గడ్డ లాంటిది. దానిలో అక్కడక్కడే డివైడ్ అయ్యి ఆ ఆర్గాన్లో మాత్రమే ప్లేస్ని ఆక్రమించుకుంటూ అక్కడే పెరుగుతూ ఉండే వాటిని బినైన్ ట్యూమర్స్ అంటాం. వాటి వల్ల యూజువల్లీ ప్రాణహాని ఉండదు, అవి అక్కడే పెరుగుతాయి. వాటి వల్ల ప్రెషర్ ఎఫెక్ట్స్ అక్కడ ఆర్గాన్లో సైజ్ ఎక్కువగా ఆక్యుపై చేయడం వల్ల, ప్రెషర్ ఎక్కువగా పక్కన ఉన్న బ్లడ్ వెజల్స్ మీద వాటి మీద పెట్టడం వల్ల ప్రెషర్ ఎఫెక్ట్స్ చూస్తాము. డిస్కంఫర్ట్ ఉండొచ్చు, కొద్దిగా పెయిన్ ఉండొచ్చు, అంతేగాని అవి ప్రాణాంతకం అవ్వవు. ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్. వాటిల్లోనే ఇలా స్ప్రెడ్ అయ్యే నేచర్ ఉన్న వాటిని మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఏంటంటే వేరే వేరే అవయవాలను కూడా పాడు చేసేస్తాయి, మొత్తం మన బాడీ ఎకోసిస్టమ్ని డిస్టర్బ్ చేసేసి ప్రాణహాని కలిగిస్తాయి అన్నమాట. వాటిని మనం ఇప్పుడు క్యాన్సర్స్ అంటాము. రైట్. సో ఈ క్యాన్సర్ అనేది మన ఇండియాలో అసలు ఎప్పటి నుంచి అంటే చాలా ఏళ్ల క్రితం నుంచి కనుగొనడం జరిగిందా? ఇదేం కొత్త డిసీజ్ కాదు, జస్ట్ దట్ ఇంతకుముందు మనకి తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇప్పుడు అంటే కనీసం ఒక 100 సంవత్సరాల ముందు నుంచి మనము తెలుసుకోగలుగుతున్నాము క్యాన్సర్ అనేది. సో ఆ తెలుసుకోవడం వల్లనే మనకి ఎక్కువగా బయటికి వస్తుంది ఇప్పుడు. అంతేగాని ఇదేమి కొత్త డిసీజ్ కాదు, కొత్తగా మనం కనుక్కోవట్లేదు, కొత్తగా వస్తుందని కాదు, ఇంతకు ముందు కూడా ఉన్నాయి. ఇది ఓన్లీ హ్యూమన్స్కి లిమిటెడ్ డిసీజ్ కూడా కాదు. షాకింగ్ అండి, వేరే జంతువులు అన్నిటికీ వస్తాయండి. మనం మనలో తెలుసుకుంటున్నాము, ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు అవగాహన పెరుగుతుంది కాబట్టి మన కాన్సన్ట్రేషన్ దాని మీదకి ఎక్కువగా వెళ్తుంది. ఇక్కడే కాదు, వెస్ట్రన్ వరల్డ్ కానీ, ఇంతకుముందు వెస్ట్రన్ వరల్డ్ ఎక్కువ చూసేవాళ్ళు, ఇండియన్స్లో తక్కువ చూసేవాళ్ళు అని ఉండేది. ఇప్పుడు కొద్దిగా సినారియో మారుతుంది. ఓకే. సో క్యాన్సర్ మీరు అన్నట్టుగా ఎప్పటి నుంచో ఉంది, ఈ మధ్యన చాలామంది దీని గురించి అవగాహన కల్పించుకుంటున్నారు కాబట్టి అప్పటితో పోలిస్తే ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి ఎందుకు ఎక్కువగా అయ్యాయి? అన్ఫార్చునేట్ రియాలిటీ ఏంటంటే అప్పటికి ఇప్పటికీ క్యాన్సర్ బర్డెన్ అయితే పెరుగుతూనే ఉంది. కేవలం మన దేశంలో మాత్రమే కాదు, వెస్ట్రన్ వరల్డ్, త్రూఅవుట్ ద వరల్డ్ కూడా క్యాన్సర్ బర్డెన్ పెరుగుతూనే ఉంది. అండ్ మన దేశంలో ఇంకో బాధాకరమైన ట్రెండ్ ఏంటి అంటే మోర్ అండ్ మోర్ యంగ్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్. ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ అండ్ మలద్వార క్యాన్సర్ అని చెప్పాను కదా, వాటిలో మీన్ ఏజ్ ఒక 10 సంవత్సరాల ముందు వస్తుంది ఇండియాలో. యంగ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా, ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి చూసే డిసీజ్ ఉండేది. ఇప్పుడు అదే డిసీజ్ని మనము 40 ఏళ్లలో 50 ఏళ్లలో చూస్తున్నాం. సో అదొక బాధాకరమైన ట్రెండ్ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్ అనే చెప్పాలి. మారుతున్న లైఫ్ స్టైల్, మారుతున్న ఎన్విరాన్మెంట్, అదే మెయిన్ కారణం. అంతే. దీనివల్ల అంటే జెనెటిక్ ఇష్యూస్ కానీ, హిస్టరీ కానీ, ఇవన్నీ కన్నా ఎక్కువగా లైఫ్ స్టైల్ వల్లనే ఇవన్నీ వస్తున్నాయి అంటారు. అవును, జెనెటిక్ హిస్టరీ సాధారణంగా ఇప్పుడు ఒక స్పెసిఫిక్, అది డిఫరెంట్ క్యాన్సర్స్కి వేరేగా ఉంటుంది. సపోజ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్, బ్రెస్ట్ క్యాన్సర్ని తీసుకున్నాము అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో జెనెటిక్ హిస్టరీ రోల్ ఒక 5% మాత్రమే ఉంటుంది. ఒక 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ మనం స్టడీ చేస్తే వాళ్ళలో 5గురికి మాత్రమే ఇట్ వుడ్ బి ఏ ఫెమిలియల్ క్యాన్సర్, అంటే వంశపారంపర్యంగా వచ్చిన క్యాన్సర్. వాళ్ళ మదర్కి ఉండడం వల్ల, వాళ్ళ మదర్లో జెనెటిక్ ఫాల్ట్స్ ఉండడం వల్ల పిల్లలకి రావడం అనేది ఓన్లీ ఒక 5% మాత్రమే. మిగతా 95 మందికి ఎక్వైర్డ్ మ్యూటేషన్స్, వాళ్ళ లైఫ్లో ఎక్వైర్ అయిన మ్యూటేషన్స్, వాళ్ళ బాడీలో వచ్చిన చేంజెస్ వల్లనే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఇందాక మీరు చెప్పారు మగవాళ్ళలో ఎక్కువగా కామన్గా కనిపించేవి లంగ్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్, ఇవన్నీ కానీ. సో ఈ క్యాన్సర్స్ గడ్డ వల్ల వచ్చేవి కాకుండా వాళ్ళకి క్రానికల్ డిసీజెస్ ఉంటాయి, చాలా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిసీజెస్, లంగ్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏమైనా ఉంటాయి కదా, అవి ఇలా మారే అవకాశం ఉందా? అది కూడా చాలా రేర్ అండి. కొన్ని కండిషన్స్ని మనం ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం. అంటే క్యాన్సర్గా మారగలిగే కండిషన్స్ని ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటాము. అలాంటి ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ ఉన్నాయి, మారుతాయి. అంతేగాని ఆల్రెడీ అన్ని దీర్ఘకాలిక జబ్బులు క్యాన్సర్కి దారి తీయవు. ఒక కామన్ దీర్ఘకాలిక జబ్బు ఏదైతే క్యాన్సర్కి దారి తీస్తుందో అది అందరికీ ఇప్పుడు మనకు పెరుగుతుంది ఏంటంటే ఒబెసిటీ కూడా జబ్బే, అది కూడా క్యాన్సర్కి దారి తీస్తుంది. 13 రకాల క్యాన్సర్లకు దారి తీస్తుంది ఊబకాయం. దాని రోల్ ఇంకా మనం అర్థమైన కొందికి తెలుస్తుంది ఏంటంటే ఇంకా పెరుగుతూనే ఉంది. ఓకే.
దాని గురించి ఇంకా పూర్తిగా డిస్కస్ చేద్దాం సార్. సో ఇప్పటివరకు అయితే దీని గురించి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.